కొంచెం బ్యాక్ తీసుకుంటాను. ఓకే సెక్రటరీలకు, ఈజీఎస్ సిబ్బందికి మరియు విలేకరులకు ఇంకా అందరికీ కూడా ఈ సన్మాన కార్యక్రమాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు దినపాక మండల ప్రజాపరిషత్ తరఫున తెలియజేస్తున్నా. మీరు కూడా రండి. లైట్ బంద్ చేస్తే వస్తుందిలే, లైట్ వస్తుందిలే. మండలంలో పనిచేసి బదిలీపై నెల్లూరు మండలానికి వెళ్ళిన గౌరవనీయులు చంద్రశేఖర్ గారికి చిరు సన్మానం చేద్దామని అనుకున్నదే. కడుగున్న సెక్రటరీలు కానివ్వండి, ఎంపీటీసీలు, ఈజీఎస్ సిబ్బంది, వచ్చిన వాళ్ళందరికీ, మరియు స్టేజ్ మీద ఉన్న ఎంపీడీఓ గారికి, ఎంపీపీ గారికి, ఏఈపీఆర్ గారికి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా రిపోర్టర్స్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మన ఎండో గారు అన్నట్టు చంద్రశేఖర్ గారు చాలా సౌమ్యులు, చాలా పీస్ఫుల్గా, చాలా కూల్. నాకంటే మీకే ఆయనతో ఎక్కువ అనుభవం ఉంది. మన పనిలో కూడా చాలా తోడ్పాటు చేశారు. ఇదే విధంగా కల్లూరు మండలానికి వెళ్ళిన సారు 100% సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఏదైతే సహకారం అందించారో వాస్తవంగా ఇక్కడికి కల్లూరుకి చాలా తేడా ఉంటుంది. ప్లేన్ ఏరియా పోయిన కొద్దీ చాలా క్రిటికల్గా ఉంటుంది. ఏజెన్సీ మండలాల్లో చేసినంత ఈజీగా ప్లేన్ మండలాల్లో ఉండదు ఉద్యోగం. అందులో కల్లూరులో ఎమ్మెల్యే ఒత్తిడి ఉంటుంది, పొంగులేటి ఒత్తిడి ఉంటుంది, కొమ్మల ఒత్తిడి ఉంటుంది. సార్ మనస్తత్వానికి సార్ చాలా నాన్ గోయింగ్, సైలెంట్ కాబట్టి ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న చిత్రతతో పనిచేసుకుంటూ పోతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇక్కడ ఏదైతే పేరు సంపాదించారో అక్కడ కూడా అట్లనే మంచి పేరు సంపాదించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఆయనలో ఉన్న మనస్తత్వం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఉద్యోగం అక్కడే ఉండి చేసే మనస్తత్వం ఉంది. అంటే అక్కడే నివాసం ఉండి చేస్తారు. 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి. మరి ఏ రోజు కూడా ఎక్కడా కూడా కోపతాపాలకు పోకుండా అందరితో కలిసిమెలిసి పనిచేసుకునే విధానం ఉంది. అదే విధానాన్ని అక్కడ కూడా కొనసాగించాలని నేను సార్ కోరుకుంటున్నా. మరి మీ సెక్రటరీలు కానీ, ఈజీ సిబ్బందిని కానీ, ఎంపీటీసీలు కానీ ఎవరైనా ఆయన పనిచేసే కాలంలో నొప్పించి ఉంటే ఆయన తరఫున నేను మీ అందరినీ క్షమాపణలు కోరుకుంటున్నా. నాకు తెలిసి ఆయన ఎవరిని నొప్పించలేదని నేను అనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంపీపీ గారికి మరియు స్టేజ్ని అలంకరించిన ప్రస్తుత ఎంపీఓ గారికి, ఎంపీడీఓ గారికి, సన్మాన గ్రహీత ఎంపీడీఓ చంద్రశేఖర్ గారికి, ఈఆర్ఏ గారికి, సూపరింటెండెంట్ గారికి మరియు ఈజీఎస్ స్టాఫ్కి, ఎంపీటీసీలకు, నాతో పంచాయతీ కార్యదర్శులకు అందరికీ వందనాలండి. ఎంపీడీఓ గారు చంద్రశేఖర్ గారు చాలా తక్కువ కాలం ఈ మండలంలో పనిచేసినప్పటికీ సార్ జాయిన్ అయిన పరిస్థితుల్లో పంచాయతీ సెక్రటరీ ఎవరు కూడా కనపడలేదు. ఆ టైంలో మేము అందరం సమ్మెలో ఉన్నాము. మా యొక్క హక్కుల కోసం పోరాడుతున్నాం నిధుల్లో. సార్ కొత్తగా జాయిన్ అయినప్పటికీ అనే స్వయంగా మా నెంబర్లందరినీ తీసుకొని వ్యక్తిగతంగా ఫోన్ చేసి మీరు ఇబ్బంది పడద్దు, ఉద్యోగంలో చాలా కష్టాలు ఉన్నాయి, మీరు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి అని వ్యక్తిగతంగా ప్రతి ఒక్క కార్యదర్శితో మాట్లాడి ఈ 9 నెలల కాలంలో కూడా ప్రతి ఒక్క పనిలో సెన్సిటివ్ మేనర్లో అర్థమయ్యే విధంగా చెప్తూ ఎక్కడ కూడా ఎవరైనా నొప్పించకుండా ఒక ఫ్రెండ్లీ మేనర్లో పనిచేసుకుంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా మా కార్యదర్శుల్లో కానీ, గ్రామ పంచాయతీ పనుల్లో కానీ, ఈజీఎస్ కానీ సార్ చాలా వివరంగా చెప్తూ ఎక్కడ లేకుండా అక్కడ వివరంగా చెప్పుకుంటూ వెళ్ళుకుంటూ మండలాన్ని ముందుగా నడచడంలో ప్రధాన భూమిక పోషించారు. అదేవిధంగా బదిలీపై వెళ్ళిన మండలంలో కూడా ఆ జిల్లాలో కూడా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని ఆ జిల్లాలో కూడా మీ పేరుని ఇదే విధంగా నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్. మరింత గొప్ప పనులు చేసుకుంటూ మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎంపీ గారికి, ఎంపీఓ గారికి, ఎంపీడీఓ సార్లు, నాతో
మాట్లాడి సేయి గారు సెక్రటరీలకు అంటే ఈజెస్ మీతోటి ఈజెస్ సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారం అండి. ఇప్పుడు ఈ సభని సారు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకో సభ సార్ మంచిగా చేసి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం నేను యాక్సిడెంట్ అయి వచ్చిన కాంచి సార్ మంచిగా నన్ను మోటివేట్ చేసి మంచిగా నాలో పాత్ర వేయడం సీనియర్ స్టార్ట్ నుంచి ఉంది. యాక్సిడెంట్ అయితే జరగడం వల్ల సార్ మంచిగా మోటివేట్ చేసి నాకు అప్పుడప్పుడు నేను డిసప్పాయింట్ అవుతున్నప్పుడు సార్ పిలిచి మరి గద్దిచ్చినా సరే నాకు నా గురువు గారు నాకు ధైర్యం చెప్పిన వాళ్ళు శక్తి ఇచ్చేవాళ్ళు అని చెప్పి మంచిగా నిలబడ్డాను. యాక్చువల్ అంత మేజర్ జరిగి కూడా నా మీద బొమ్మలు ఉంది అట్లా బయటకు వచ్చినా కూడా మనకు వచ్చి సార్ తానే జాయిన్ అవ్వాలి సార్ మంచిగా నిలబడ్డారు. ఆ విషయం నుంచి కూడా చాలా అబ్జెక్షన్ అంటే కోపడ్డారు బాగా అట్లా చేసినా నేను మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే సార్ అట్లా చెప్తున్నా నా మంచిగా అని చెప్పి ఆ రూట్లో వెళ్తే మంచి వర్కింగ్ స్టైల్ నా పాత లెవెల్ పాత సీనియారిటీ పాత మంచి వర్కింగ్ అట్లా ఉండాలని నేను కష్టపడ్డాను బాగా. ఇప్పటికి అట్లనే ఉంటాయి ఇంకా ముందు కూడా జాగ్రత్త మంచి వర్క్ చేయడానికి స్టార్టింగ్లో ఉన్న తయారవుతుంది. ఈ సార్ కూడా చాలా అందరికీ మంచి గైడ్ చేశారండి. సెక్రటరీస్ కానీ లోకల్ సార్ నుంచి ప్రతిరోజు ఫీల్డ్ 8 to నైట్ 8 కూడా వచ్చారు సార్. సార్ చాలాసార్లు వస్తారు ఇక్కడే ఉంది బయట ఆఫీస్లో ఉంది. అట్లా ఇంటికెళ్ళి అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ ఉండి అట్లా సార్ కూడా ఏంటంటే వస్తారు అట్లే అట్లా కాదు సార్ చూశాను అందుకే చెప్తాను. అందరూ స్టాఫ్కి మంచిగా కోఆపరేషన్ ఇచ్చారు. ఇట్లా ముందు కూడా కంటిన్యూస్ చేసి మంచిగా వర్క్ చేయాలి మా స్ఫూర్తి కోరుకుంటున్నాను. నా యొక్క వీడియోల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీ గారు మరియు మిత్రులు నూతన వీడియో గారు అలాగే మిత్రులు ఎంపీఓ గారు మరియు పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్ గౌరవ ఎంపీటీసీలు పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఈ జిల్లాకు వచ్చి 3 సంవత్సరాలు పూర్తి అయింది. ఇక్కడికి వచ్చి 9 నెలలు అయింది. అంటే వచ్చినప్పుడు ఒక సెక్రటరీ లేరు, జేపీఎస్లు అందరూ స్ట్రైక్లో ఉన్నారు, ఒక సీనియర్స్ మాత్రం ఉంటారు. ఇంతకుముందు అశోక్ గారు చెప్పినట్లు అది కొంతమందికి కొంచెం పర్సనల్గా కాల్ చేసి నా లెవెల్లో నేను చెప్పిన ఇట్లా వచ్చి చేయండి ఫ్యూచర్లో బయట జాబ్లు కూడా కష్టంగా ఉన్నాయి, మరి ఉన్న ఇందులో ఉండి పోరాడటానికి కూడా నాకు చేస్తున్నాను. మరి ఆ లోపలనే ప్రభుత్వం కూడా మరి అట్లాంటి పెట్టుకొని జాయిన్ అయ్యారు. దాంతో అక్కడికి వెళ్ళి నాకు అందరూ మంచి సహకారం చేశారు. నాకు ఇష్టమైన సబ్జెక్టు మొక్కలది. తర్వాత మన శానిటేషన్ ఎలా రెగ్యులర్గా చేస్తున్నారు, ఇక్కడ ఇబ్బంది లేదు. మరి ట్రాక్టర్లు పెట్టారు, ప్రభుత్వం అన్నీ చేశారు, మంచిగా నీళ్ళు చేస్తారు, సహకారం పొందడం పిల్లలు అందరూ చేస్తున్నారు. ఇక్కడ వచ్చినాక నాకు అంటే ఇక్కడ పని చేసిన దగ్గరలో ఉండాలని చూస్తాను. ఆ విధంగా ఇక్కడ చిన్న ఊరైనా ఇక్కడ వచ్చి ఫ్యామిలీతోనే ఉంటున్నాను. మా ఇద్దరి పిల్లలు ఎడ్యుకేషన్ ఉండడం వల్ల నాకు అది అవకాశం ఇద్దరం మా మేడం వర్క్ కావడం వల్ల ఇక్కడ చేస్తున్నాను. ఈ కొద్ది కాలంలోనే మీ అందరితో నాకు చాలా అనుబంధం ఉన్నది. ఇంకొకటి నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా ఎవరిని ఏమనలేదు, అందరూ బాగుండాలని అప్పటి సబ్జెక్టును బట్టి అప్పటి సబ్జెక్టు ఒక రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఏమన్నా కానీ ఎవరైనా హర్ట్ చేసి ఉంటే అందరూ కూడా మన్నించగలరు. ఈజీఎస్లో కానీ ఎవరైనా మన పిల్లలు అనే ఉద్దేశంతో ఇప్పుడు పై అధికారులు అంటే మిమ్మల్ని డైరెక్ట్ అనకూడదు, అంటే మమ్మల్ని అన్నా సరే కానీ మీ వరకు మిమ్మల్ని అంటున్నా అంటే మమ్మల్ని అన్నట్లే. కాబట్టి అంతవరకు ఎందుకు మనం అడ్వాన్స్ అనే ఉండాలనే విషయంలో నేను ఎప్పుడు కూడా మీకు ముందుగానే కొద్దిగా రివ్యూ చేసి ఇట్లా ఉంటాయని ఆ విధంగా చెప్పినాము. కొద్దిగా ఎవరైనా ఇంకా బ్యాక్వర్డ్ ఉంటే కూడా కొద్దిగా చేసినాము. మనకు అప్పటి పని అయితే మనం 10 సార్లు అడిపించుకునే దానికన్నా మనం ముందే ఇచ్చేసేస్తే మనం వినా అది నెగిటివ్ వెళ్తుంది అనే ఉద్దేశంతో చెప్పింటా. విషయంలో ప్రభుత్వం మరి ఈ చెప్పే విధానంలో మరి పద్ధతిలో మాది మహబూబ్ నగర్ కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడికి అక్కడికి కొద్దిగా ఆంధ్రాకు టచ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్లో కొద్దిగా ఫరక్ ఉండొచ్చు. ఇక్కడ అన్నగారు అంటారు, అక్కడ అన్ననే అంటారు.
అంటే ఆ ఇంటిమేసి అక్కడ ఉంటుంది. ఇక్కడ అంతే తప్ప ఏమైనా పొరపాట్లు ఏమైనా కానీ మిమ్మల్ని అగౌరవపరిచినట్టు ఏమైనా మీరు భావిస్తే నేను మన్నించండి, ఏమనుకోకండి. నేను అయితే ఎవరిని వ్యక్తిగతంగా చేయలేదు. అందరు బాగుండాలి, మంచిగా ఉండాలి, మన పర్ఫార్మెన్స్ బాగుండాలి, మన మండలం ముందు ఉండాలి అనే ఉద్దేశంలోనే అందరితో కూడా వ్యవహరించిన. పాపం ఉపేందర్ ఇంతగానే యాక్సిడెంట్ చేయించుంటే చాలా పెద్ద డ్యామేజ్. ఆయన బతకడం కూడా గొప్ప విషయమే. అక్కడక్కడ మధ్యలో సున్నితంగానే కొద్దిగా గట్టి కూడా గద్దించిన. నా అబ్బాయి వస్తుంటే మరి నేను గద్దించిన అని చెప్తానేమో ఇట్లా నన్ను సార్ చేసి అనుకున్నాం. కానీ ఆయన ఒకటికే కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చని చెప్పినాం.